హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని వెక్టార్ ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో నుంచి మనం లైన్ ఇంటెగ్రల్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ CF బార్ డాట్ DR బార్ ఇది కనుక్కోమన్నాడు. ఒక్కొక్కసారి ఇలా ఇవ్వకుండా ఫైండ్ సర్క్యులేషన్ ఆఫ్ క్యాపిటల్ F అలాంగ్ C అని అడిగినా, లైన్ ఇంటెగ్రల్ అడిగినా ఇలా కూడా అడుగుతాడు. ఫైండ్ లైన్ ఇంటెగ్రల్ ఆఫ్ క్యాపిటల్ F. నెక్స్ట్ ఫైండ్ వర్క్ డన్ ఆన్ క్యాపిటల్ F. వర్క్ డన్ అని అడిగినా దాని మీనింగ్ లైన్ ఇంటెగ్రల్ని కనుక్కోండి. ఓకే, ఎస్. మరి చూద్దాం ఎలా చేయాలో ఒకసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేస్తాను. ఎస్, చూడండి. ఎస్, ఇంటెగ్రల్ C అంటే మనకి లిమిట్స్ అవసరం వస్తాయి. ఆ లిమిట్స్ని కనుక్కోవడానికి అక్కడ C ఫ్రమ్ 100 to 214 ఆ లిమిట్స్ని కనుక్కోవడానికి ఆ పాయింట్స్, అదేవిధంగా మన F అనే ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ T లేకి మారిపోతుంది. T లేకి నేను ఫైండ్ అవుట్ చేసేస్తాను. అదేవిధంగా లిమిట్స్ని కూడా నేను T లేకి మార్చేస్తాను. అలానే డిఆర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ T లేకి మార్చేస్తాను. అన్నిటినీ T లేకి మార్చేస్తే అప్పుడు ఇంటిగ్రేషన్ ఈజీ అయిపోద్ది. లిమిట్స్ Tలో ఉన్నాయి, అలానే F అనేది Tలో ఉంటుంది, DR అనేది కూడా Tలో ఉంటుంది. అప్పుడు ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఓకేనా? ఎస్. అయితే ఇక్కడ T లేకి మారిపోవాలంటే F అనేది చూడండి, అంటే X, Y, Z కావాలి నీకు. చూడండి, X ఉంది, Y ఉంది, ఇక్కడ Z. XYZలు వస్తే నీకు క్యాపిటల్ F ఇన్ టర్మ్స్ ఆఫ్ T లేకి మారిపోద్ది. మళ్ళీ ఎలా కనుక్కోవాలి సార్ అంటే చూడండి, ఇక్కడ స్ట్రైట్ లైన్ ఇచ్చినాడు. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్ట్రైట్ లైన్కి ఫార్ములా ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ జాయినింగ్ త్రూ ది పాయింట్స్ x1 y1 z1 అండ్ x2 y2 z2 ఈస్. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్కి ఫార్ములా x మైనస్ x1 బై x2 మైనస్ x1 is equal to y minus y1 by y2 minus y1 is equal to z minus z1 by z2 minus z1. ఇక్కడ x1 y1 z1, x1 అంటే 1, y1 అంటే 0, z1 అంటే 0 సబ్స్టిట్యూట్ చేయండి. x మైనస్ 1 బై x2 మైనస్ x1 అంటే ఇది x2 y2 z2, 2 మైనస్ 1 అంటే ప్లస్ 1 అవుతుంది. y మైనస్ y1 అంటే 0 సార్, బై y2 మైనస్ y1 అంటే 1 మైనస్ 0 అంటే 1, z మైనస్ z1 అంటే 0 బై z2 మైనస్ z1, 4 మైనస్ 0 అంటే 4. ఇప్పుడు వీటన్నిటిని నేను ఒక పారామీటర్కి ఈక్వేట్ చేస్తాను. ఇక్కడ నేను F అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ Tలో అనుకున్నా కదా, అందుకోసం T పారామీటర్ అనుకుంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు Tని ఎందుకు అనుకుంటున్నారు, S అనుకోవచ్చు కదా. అప్పుడు నువ్వు ఈ Fని S లేకి మార్చుకో, DRని S లేకి మార్చుకోవచ్చు. ఓకే, కాబట్టి x మైనస్ 1 బై 1, y బై 1, z బై 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు T అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ 3 ఈక్వలే కదా, ఈ మూడింటిని మళ్ళీ ఈ Tకి ఈక్వల్ చేసాం, వేర్ T ఈజ్ పారామీటర్ అంటాం. సో ఒక్కొక్క టర్మ్ని Tకి ఈక్వేట్ చేసేస్తే అప్పుడు x ఇన్ టర్మ్స్ ఆఫ్ T, y ఇన్ టర్మ్స్ ఆఫ్ T, z ఇన్ టర్మ్స్ ఆఫ్ Tలోకి వచ్చేస్తుంది. x మైనస్ 1 బై 1 డినామినేటర్లో ఉన్న ఒకటి లేకున్నా ఒకటి ఈజ్ ఈక్వల్ టు T. ఇక్కడ నుంచి x ఈజ్ ఈక్వల్ T ప్లస్ 1 అవుతుంది. మైనస్ 1 ట్రాన్స్పోజ్ ఇంటూ RHS దట్ బికమ్స్ ప్లస్. అదేవిధంగా y బై 1 డినామినేటర్ 1 ఉన్న ఒకటి లేకున్నా ఒకటి ఈజ్ ఈక్వల్ టు T, z బై 4, ఆ 4 అటు సైడ్ పోతే మల్టిప్లైర్ అవుద్ది. కాబట్టి x, y, z ఇన్ టర్మ్స్ ఆఫ్ T లేకి వచ్చేసాయి. మరి డిఆర్ కనుక్కోవాలి. డిఆర్ ఇన్ జనరల్గా చెప్పండి, ఆర్ బార్ అంటే మనకు తెలుసు xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్. ఇక్కడ నుంచి డిఆర్ ఇజ్ ఈక్వల్ డెరివేటివ్ చేయండి అంటే dxi బార్, dyj బార్, dzk బార్. కాబట్టి ఇక్కడ dx కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ T లేకి మారిపోలే, అందుకోసం డెరివేటివ్ చేయండి. dx ఇజ్ ఈక్వల్ Tకి డెరివేటివ్ 1, కాన్స్టెంట్ 0. ఎస్, dx బదులు నేను ఏం రాసేయచ్చు, 1 రాయొచ్చు ఇంటూ dt. అంటే Tతో డెరివేటివ్ చేసామనుకోండి, xని Tతో డెరివేటివ్ చేస్తే అప్పుడు dx బై dt ఈజ్ ఈక్వల్ Tకి డెరివేటివ్ 1, కాన్స్టెంట్కి 0, అప్పుడు dx ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ dt అయిపోద్ది. అట్లా
ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ వైని టీతో డెరివేటివ్ చేసామనుకోండి, అప్పుడు డివై బై డిటీ ఈజ్ ఈక్వల్ టు టీకి డెరివేటివ్ 1, సో డివై ఈజ్ ఈక్వల్ డిటీ అవుద్ది, అది మీనింగ్. కాబట్టి డివై ఈజ్ ఈక్వల్ టు డిటీ. మళ్ళీ జెడ్ని టీతో డెరివేటివ్ చేసామనుకో, ఎందుకు నువ్వు టీలోకి మార్చుకోవాలి, సో కాబట్టి డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు 4 dt. ఎస్, మీరు అబ్జర్వ్ చేస్తే డిఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ లేక మారిపోయింది, డివై ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ, అదేవిధంగా డిజెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ లేక మారిపోయింది. ఓకేనా. ఎస్, కాబట్టి ఇవన్నీ మనం ఎఫ్లోను డిఆర్లోని సబ్స్టిట్యూట్ చేసి డాట్ ప్రొడక్ట్ చేస్తాం. ఐ డాట్ ఐ 1 అయిపోద్ది, జే డాట్ జే 1, కే డాట్ కే 1, అట్లా అంత టీలో ఒక ఫంక్షన్ వస్తుంది, దానికి లిమిట్స్ని అప్లై చేయాలి. మరి లిమిట్స్ ఎట్లా కనుక్కోవాలి అది చెప్పాలిగా. లిమిట్స్ కనుక్కొని సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తే అయిపోయి. ఎస్, ఎట్లా కనుక్కోవాలి, ఒక పాయింట్ ఏముంది అక్కడ, ఫ్రమ్ 0 0 1 0 0 అటు ఒక పాయింట్ దగ్గర లోయర్ లిమిట్ కనుక్కుంటున్నా, టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత. ఇంకొక పాయింట్ ఏంటి, 214 దగ్గర అప్పర్ లిమిట్ ఎంత అనేది కనుక్కోవాలి. చూడండి, ఎక్స్ అంటే 1, వై అంటే 0, జెడ్ అంటే 0 కదా. ఎక్స్ బదులు ఇందులో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 - 1 ఈజ్ ఈక్వల్ టు టీ అంటే 0 అయిపోయింది టీ. చూద్దాం, అన్నిటికీ 0నే రావాలా. y ఈజ్ ఈక్వల్ టీ, వై ఎంత ఇక్కడ సార్ 0 ఈజ్ ఈక్వల్ టు టీ, ఎస్ టీ 0. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్, 0 ఈజ్ ఈక్వల్ టు 4t, ఇక్కడ 4 మల్టిప్లైర్లో ఉంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది, 0/4 0నే, అంటే t ఈజ్ ఈక్వల్ 0. ఎస్, లోయర్ లిమిట్ 0 వచ్చేసింది. ఇప్పుడు మనం అప్పర్ లిమిట్ని కనుక్కోవాలి. ఇంకొక పాయింట్ ఏముంది ఇక్కడ, 214, ఎక్స్ అంటే 2, వై అంటే 1, జెడ్ అంటే 4 సబ్స్టిట్యూట్ చేయండి. మళ్ళీ ఇందులోనే చెప్పండి, ఎక్స్ అంటే సార్ 2 - 1 ఎంత సార్, 1 ఈజ్ ఈక్వల్ టు టీ, ఇంకా అన్నిటికీ టీ ఈజ్ ఈక్వల్ 1 రావాలా. వై ఎంత సార్, ఇక్కడ వై 1 ఈజ్ ఈక్వల్ టు టీ. ఎస్, జెడ్ ఎంత సార్ 4 ఈజ్ ఈక్వల్ టు, అక్కడ 4t, 4 క్యాన్సల్, ఇక్కడ ఏం లేదంటే 1, టీ ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోయి. అంటే అప్పర్ లిమిట్ ఎంత సార్, 1. లిమిట్స్ వచ్చేసాయి, ఎఫ్ డాట్ డిఆర్ అనుకున్నాం, సో ఇంటిగ్రేషన్ చేస్తాం, సో ఫైనల్ మన ఆన్సర్ వస్తుంది. ఓకే, స్టెప్ బై స్టెప్ చెప్తాను నీట్గా. సో ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు అవసరం లేకుంటే మీరు స్కిప్ చేసుకొని డైరెక్ట్గా ప్రొసీజర్ని మీరు చూడొచ్చు. ఎస్, ఫస్ట్ నేను ఇచ్చిన డేటాని రాస్తున్నాను, క్యాపిటల్ ఎఫ్ రాస్తున్నాను. గివెన్ దట్ క్యాపిటల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ జెడ్ ఇంటూ ఐ బార్ ప్లస్ ఎక్స్ జెడ్ ప్లస్ 1 ఇంటూ జే బార్ ప్లస్ ఎక్స్ వై ఇంటూ కే బార్. ఓకే, మరి ఇప్పుడు ఎఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలోకి మార్చుకోవాలి కదా, అందుకోసం సో మనము ఆ పాయింట్స్ స్ట్రైట్ లైన్ని ఉపయోగించి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ రాసుకొని చేద్దాం. ఓకే, ఎస్, ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, the equation of the straight line joining the points G1, 0, 0 and 2, 1, 4 is, yes, ఫార్ములా రాసేయండి. ఏంటి, x minus x1 by x2 minus x1 is equal to y minus y1 by y2 minus y1, z minus z1 by z2 minus z1. మన దగ్గర అన్నీ ఉన్నాయి, x1 y1 z1, x2 y2 z2, x minus x1 అంటే 1 by x2 minus x1 అంటే 2 minus 1, y minus y1 అంటే 0 by x2 y2 minus y1 అంటే 1 minus 0, అదేవిధంగా z minus 0 by 4 minus 0, x minus 1 అంటే x minus 1 by 2 minus 1 1 is equal to y minus 0 అంటే y నే, 1 minus 0 అంటే 1 z minus 0 అంటే z by 4. సో దీన్ని ఒక పారామీటర్ t కి ఈక్వేట్ చేసుకుంటున్నా.
ఇప్పుడు ప్రతి ఒక్క టర్మ్ టీకి ఈక్వేట్ చేయండి, ఆ పారామీటర్కి ఈక్వేట్ చేయండి. x మైనస్ 1/1 ఈజ్ ఈక్వల్ టు టీ, y/1 ఈజ్ ఈక్వల్ టు టీ, z/4 ఈజ్ ఈక్వల్ టు టీ. నెక్స్ట్ కంటిన్యూషన్ స్టెప్, x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ క్రాస్ మల్టిప్లై చేయండి, 1 ఇంటూ టీ అయిపోద్ది. y/1 1 అటు సైడ్ పోతే 1 ఇంటూ టీ అంటే టీనే, y ఈజ్ ఈక్వల్ టు టీ. అదేవిధంగా z ఈజ్ ఈక్వల్ 4t అవుతుంది సార్, 4 డినామినేటర్లో ఉంది, రైట్ సైడ్ కదా మల్టిప్లైర్ అవుద్ది. ఓకే ఎస్, x కావాలి నీకు, ఎందుకంటే dx కావాలి కాబట్టి, dy కావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో, అందుకోసం. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు t ప్లస్ 1, మైనస్ 1 రైట్ సైడ్ కదా ప్లస్ 1 అవుద్ది, ఇంకా y z అట్లనే ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి, ఎక్స్ని టీతో డెరివేట్ చేయాలి, dx/dt. ఓకేనా, అప్పుడు ఆ dt రైట్ సైడ్ పోతే ఏమవుతుంది చూడండి, ఎక్స్ని టీతో డెరివేటివ్ చేయండి, dx/dt ఈజ్ ఈక్వల్ టు టీకి డెరివేటివ్ 1, కాన్స్టెంట్ 0, అప్పుడు dx ఈజ్ ఈక్వల్ టు dt అవుతుంది సార్. ఎస్, కాబట్టి ఇక్కడ నుంచి dx ఈజ్ ఈక్వల్ టు dt. అదేవిధంగా yని టీతో డెరివేటివ్ చేస్తే dy ఈజ్ ఈక్వల్ టు dt అవుతుంది. జెడ్ని టీతో డెరివేటివ్ చేస్తే 4 అట్లనే ఉంటుంది, dt అన్నమాట. ఓకేనా, 4dt. ఇప్పుడు మనం లిమిట్స్ కనుక్కోవాలి. ఓకేనా, ఎస్. సో లిమిట్స్ ఎట్లా కనుక్కుంటామంటే, అట్ 1, 0, లోయర్ లిమిట్ ఎంత ఇందాక చెప్పాను. ఇందులో x ప్లేస్లో 1, y ప్లేస్లో 0, z ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 1 మైనస్ 0 అంటే 1 మైనస్ అక్కడ 1, 1 మైనస్ 1 0 అంటే t 0 వచ్చింది. y ప్లేస్లో మళ్ళీ 0 చేయండి అంటే 0 ఈక్వల్ టీ. z ప్లేస్లో మళ్ళీ ఏం చేయాలి, 0 చేయండి. 4 ఇంటూ టీ, 4 ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుద్ది, 0/4 0 అంటే t 0. నెక్స్ట్ అప్పర్ లిమిట్ కనుక్కుంటున్నా, అండ్ అట్ 2, 1, 4 t ఈజ్ ఈక్వల్ టు x ప్లేస్లో 2, y ప్లేస్లో 1, z ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో మళ్ళీ. సో ఏం చెప్పాను, సో 2 మైనస్ 1 అంటే 1 ఈజ్ ఈక్వల్ టీ, మళ్ళీ y ప్లేస్లో 1 ఈజ్ ఈక్వల్ టీ, మళ్ళీ z ప్లేస్లో 4 ఈజ్ ఈక్వల్ టు 4t, 4 క్యాన్సల్, t 1 వచ్చింది. ఎస్, కాబట్టి ఇప్పుడు ఒక లైన్ రాస్తున్నా, ఫ్రమ్ t ఈజ్ ఈక్వల్ టు 0 to 1, దాన్ని t వేరీస్ ఫ్రమ్ 0 to 1 అని రాయొచ్చు. ఎస్, లిమిట్స్ని కనిపెట్టాను, x ఇన్ టర్మ్స్ ఆఫ్ t, dx ఇన్ టర్మ్స్ ఆఫ్ t, dy ఇన్ టర్మ్స్ ఆఫ్ t, dz ఇన్ టర్మ్స్ ఆఫ్ t, f ఇన్ టర్మ్స్ ఆఫ్ t. ఓకే ఎస్. సో ఇప్పుడు ఇంకా మన ఫార్ములాలో అప్లై చేసేస్తాము, ఇంటెగ్రల్ cf.dr. సో ఫస్ట్ f.drని కనుక్కొని మళ్ళీ లిమిట్స్ని అప్లై చేసేస్తాం. ఎఫ్ అంటే ఏంటి సార్, మన ప్రాబ్లంలో ఉండేది yz ఇంటూ ఐ బార్ ప్లస్ xz ప్లస్ 1 ఇంటూ j బార్ ప్లస్ xy ఇంటూ k బార్. ఎఫ్ రాసేసాను, డాట్ dr అంటే ఏంటి, dxi dyz dzకి, ఎందుకంటే r is equal xi plus yz plus zకి ఉన్నప్పుడు dr is equal dxi dyz dzకి. ఓకే, సో కాబట్టి అదే రాసేస్తున్నాను. సో dxi బార్ ప్లస్ dyj బార్, అదేవిధంగా dzk బార్. ఎస్, ఇప్పుడు రెండు వెక్టార్స్ అనేవి డాట్ ప్రోడక్ట్లో ఉన్నాయి అంటే వాటి ఐ డాట్ ఐ 1 అయిపోయి వాటి కోఎఫిషియెంట్స్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఐ కోఎఫిషియెంట్ dx, ఇక్కడ yz dx అయిపోతుంది. కాబట్టి సో yz dx ప్లస్ మళ్ళీ j డాట్ j 1 అయిపోయింది, సో అంటే xz ప్లస్ 1 ఇంటూ అక్కడ dy వస్తుంది సార్. మళ్ళీ k డాట్ k 1 అయిపోయింది అంటే xy ఇంటూ అక్కడ dz. ఎస్, ఇది ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. ఇప్పుడు మన దగ్గర XYZలు ఉన్నాయి, XYZలు ఉన్నాయి, అదేవిధంగా dx dy dzలు ఉన్నాయి, అన్నీ సబ్స్టిట్యూట్ చేసేస్తాము. సో దట్ ఈజ్ ఈక్వల్ టు YZ, y అంటే ఇక్కడ t. ఓకేనా, సో y అంటే t, z అంటే ఏంటి సార్ 4t, dx అంటే ఎంత సార్ dt ప్లస్ x ఇంటూ జెడ్,
ఎక్స్ ఇంటూ జెడ్ అంటే ఇక్కడ చూడండి ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు టీ. అక్కడ నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ అది అక్కడ రాసాం టీ ప్లస్ 1. దీన్ని నువ్వు జెడ్తో మల్టిప్లై చేయి. టీ ప్లస్ 1ని జెడ్ అంటే 4t అనమాట. ఇక్కడ 4tతో మల్టిప్లై చేస్తే డైరెక్ట్ రాసిన 4t ఇంటూ టీ టీ స్క్వేర్ ప్లస్ 4t. సో 4t స్క్వేర్ ప్లస్ 4t. ఓకేనా. నెక్స్ట్ ప్లస్ 1 ఉంది, ఆల్రెడీ ఉంది, అది అట్లనే రాయండి ప్లస్ 1. ఓకేనా. అంటే ఎక్స్ జెడ్ మల్టిప్లై చేశాను. సో 4t స్క్వేర్ ప్లస్ 4t ఇంకా ప్లస్ 1 అట్లనే ఉంటుంది. ఇంకా dy ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో dt ప్లస్ ఇప్పుడు చూడండి xy ఎక్స్ని వైని మల్టిప్లై చేయండి. y అంటే t, x అంటే ఇదే కదా. ఎస్, ఎక్స్ని వైతో మల్టిప్లై చేయండి, అంటే టీతో మల్టిప్లై చేయండి. టీ ఇంటూ టీ టీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ టీ అంటే టీ స్క్వేర్ ప్లస్ టీ. dz అంటే 4dt. ఎస్, ఇప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే dtని కామన్ తీసేయండి అన్నిట్లో నుంచి. ఓకే. ఎస్, దట్ ఈస్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి 4t స్క్వేర్ అవుతుంది. dtని కామన్ తీసే ఇంకా ప్లస్ ఇక్కడ 4t స్క్వేర్, అదేవిధంగా ప్లస్ 4t ప్లస్ 1, అదేవిధంగా మళ్ళీ ఇక్కడ 4తో మల్టిప్లై చేయండి 4t స్క్వేర్ ప్లస్ 4t dt. ఎస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. సో 4t స్క్వేర్ 8 ప్లస్ 4 ఎంత 12t స్క్వేర్. నెక్స్ట్ టీలు చూద్దాం 4t ప్లస్ 4t 8t. మరి కాన్స్టెంట్ చూద్దాం, ఒక టర్మే ఉండేది ఇక్కడ ప్లస్ 1 ఇంటూ dt. ఎస్, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేసేద్దాం. చూడండి వేరియబుల్స్ అన్ని టీలోకి వచ్చేసాయి. ఎస్, ఇంటెగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్స్ ఆల్రెడీ కనిపెట్టాం 0 to 1 ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఇదే. సో 12t స్క్వేర్ ప్లస్ 8t ప్లస్ 1 ఇంటూ dt. ఎస్, ఇంటిగ్రేషన్ చేసి లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇంటెగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు చూడండి. సో 12 కాన్స్టెంట్ టీ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ t క్యూబ్ బై 3 ఇంటెగ్రల్ x పవర్ n dx x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. సో 12 ఇంటూ టీకి టీ స్క్వేర్ కదా t క్యూబ్ బై 3 ప్లస్ 8 ఇంటూ టీకి ఇంటిగ్రేషన్ మళ్ళీ t స్క్వేర్ బై 2 ప్లస్ ఇంటెగ్రల్ 1 ఇంటూ dt అంటే t అయిపోతుంది అనమాట. ఇంటెగ్రల్ dx x కదా అట్లా. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసాం లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం 0 to 1 2 1s 2 4 టైమ్స్ మళ్ళీ 3 1s 3 4 టైమ్స్. ఇప్పుడు అప్పర్ లిమిట్లో t ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, లోయర్ లిమిట్లో t ప్లేస్లో 0 అంటే 4 ఇంటూ 1 క్యూబ్ అంటే 4a, 4 ఇంటూ 1 స్క్వేర్ అంటే 4a ప్లస్ t ప్లేస్లో 1. లోయర్ లిమిట్ మొత్తం 0 అయిపోతుంది, ఎందుకు 0 క్యూబ్ 0 స్క్వేర్ 0ని. సో కాబట్టి ఆన్సర్ ఎంత సార్ 9. ఇంటెగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.